ఒక జూమ్ మీటింగ్ లో కానీ ఈ రోజు మనం ఉపయోగించుకొని బెస్ట్ లో సక్సెస్ అవ్వాలంటే ఈ మైండ్ యొక్క పవర్ ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ అంటే మన మైండ్ కి ఏది ఇస్తే దాని వెంటనే సొల్యూషన్స్ ఇస్తుంది, మనం ఇంప్లిమెంటేషన్ ప్లాన్ చేస్తుంది అనడానికి. మనం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళము పక్క ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు ఏదో చిన్న పని ఉంది పక్కన వాళ్ళతో మాట్లాడాలి అనుకున్న సందర్భంలో డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచి పక్కన డైరెక్ట్ చెప్పులు వేసుకోం, ఏం లేదు, ఎలా ఉంటే అలా వెళ్ళిపోతాం. అంటే మేబీ నైట్ డ్రెస్ లో ఉంటే నైట్ డ్రెస్ కావచ్చు, నార్మల్ డ్రెస్ కావచ్చు. పెద్దగా వెళ్లే ముందు జుట్టు దూకొని వెళ్ళాలి, చెప్పులు వేసుకొని వెళ్ళాలి, అఫిషియల్ గా డ్రెస్ వేసుకోవాలి, ఇవన్నీ రాదు. పక్కింటి వాళ్ళతో మాట్లాడినాడు సహజంగా నువ్వు ఇలా ఇంట్లో ఎలా ఉంటే అలానే మన పక్కకెళ్ళి మాట్లాడతాం. వెంటనే నీ మైండ్ ఏం చెప్తుంది, ఇలా ఉన్నవి అలా వెళ్ళి మాట్లాడొచ్చు అని చెప్తుంది. రెండోది వచ్చేసి నియర్ హౌస్, అంటే జస్ట్ మన ఇంటి నుంచి ఒక 5-6 ఇల్లు పక్కన ఉన్న ఇంటిలో మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, మాట్లాడడానికి వెళ్ళాలనుకో, వెంటనే చిన్న ఎగ్జాంపుల్ ఏముంటుందంటే తల మంచిగా ఉందో లేదో దూకో. సహజంగా ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు తల దూకుంటారు, లేడీస్ ఆర్ జెంట్స్ కూడా. ఎంటికలు మంచిగా ఉండాలి లేదా జుట్టు మంచిగా, వెంటనే కనీసం నువ్వు చెప్పులు వేసుకోమని చెప్పేసి వెంటనే థాట్ వస్తుంది. మనం చూడండి, మన ఇల్లు దాటి పక్కన 5-6 ఇల్లు కొంత రోడ్డుకి ఒకటి వైపు వెళ్ళాలి అనుకుంటే, రోడ్డు పక్కకి వెళ్ళాలనుకుంటే వెంటనే మన మైండ్ ఏం చెప్తుంది, చెప్పులు వేసుకో వెళ్ళేటప్పుడు. అంటే ఆ థాట్ వెంటనే వచ్చేస్తుంది. మనం వెళ్ళేటప్పుడు టక్కున చెప్పులు వేసుకుంటాం. ఎవరో వచ్చి ఓహో నువ్వు అక్కడికి వెళ్తున్నావా, ఈ చెప్పులు వేసుకెళ్ళని మన ఇంట్లో ఏమని చెప్తారా, మన ఫాదరు మదరు లేదంటే మనకి పెద్దవాళ్ళు ఏమని చెప్తారు, చెప్పరు కదా. చిన్నపిల్లలకైనా వెంటనే తెలిసిపోతుంది. ఓకేనా. ఇప్పుడు టార్గెట్ ఏంటి, సైడ్ కాలనీకి వెళ్ళాలి, వేరే కాలనీలోకి వెళ్ళాలి. ఈ మనం ఒక కాలనీలో ఉన్నాం, అక్కడ రంగానగర్ లో ఉన్నాం, చందానగర్ లోకి వెళ్ళాలి, ఒక పక్కన సైడ్ కాలనీ. అప్పుడు ఏం చెప్తుందంటే, నువ్వు నడుచుకుంటూ వెళ్ళాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా, సైకిల్ ఉందనుకో మనకి, సైకిల్లో వెళ్దాం. వెంటనే ఒక యూబరో లేదా ర్యాపిడో ఒక కారో బైకో ఇంకోటి బుక్ చేస్తాం మనం పక్క కాలనీకి వెళ్ళాలంటే. అలా కాదు, ఎలా ఉంది, మనకు సైకిల్ ఉందా, ఉంది, ఓకే సైకిల్ ఉంది కాబట్టి సైకిల్ వేసుకెళ్దాం. బండి ఉంటే బండి వేసుకెళ్దాం, పక్క కాలనీ అయితే యాక్చువల్ గా దగ్గరే, జస్ట్ పక్కనే పక్క కాలనీ అనుకో, బండి ఎందుకు లేవు ఒకసారి అనిపిస్తాం. ఓకేనా. సైకిల్ ఉంటే సైకిల్ వేస్తాం. లేదు మనకు బండి సైకిల్ లేదనుకో, మనం ఏం చేస్తాం, నడుచుకుంటూ వెళ్ళాలంటే కనీసం అంటే ఒక 1/2 గంట పడుతుంది కాబట్టి అక్కడికి ఏ టైంకి వెళ్ళాలో ముందే 1/2 గంట ముందే బయలుదేరాలని చెప్తుంది. సైకిల్ ఉందనుకో 5 నిమిషాలు వెళ్ళిపోతాం కదా, 5 నిమిషాల ముందు బయలుదేరి సైకిల్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఒక ఆఫీస్కి వెళ్ళాలి, దూరంగా ఒక 4-5 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందాక ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలంటే సైకిల్ వేసుకెళ్ళాం, లేదంటే ఎర్లీగా బయలుదేరి నడుచుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళాలి ఒక 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉందనుకోండి, అప్పుడు వెంటనే నువ్వు బైక్ అన్న, నువ్వు ఇంట్లో బైక్ ఉంటే బైక్ తీసుకుని వెళ్తావు, సైకిల్ వేసుకుని వెళ్ళలేవు. 5-6 కిలోమీటర్లు అంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది, ట్రాఫిక్ కానీ ఇన్ టైంలో ఆఫీస్కి వెళ్ళి లేట్ అవ్వడం కానీ. బైక్ ఉంటే బైకే తీస్తాం, సైకిల్ బైక్ రెండు ఉన్నాయి అనుకోండి, 5 కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు బైక్ తీస్తాము, 1/2 కిలోమీటర్లు అన్నప్పుడు సైకిల్ ఇస్తాం. చూడండి, అది డిసైడ్ చేసేది ఎవరు, మన మైండ్ సెట్. నువ్వేమిస్తున్నావు, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని నీ మైండ్ లో అనుకుంటున్నావు, వెంటనే నీకు ఆన్సర్ నువ్వు బైక్ తీసుకో, హెల్మెట్ తీసుకో, బైక్ కీలు ఎక్కడ ఉన్నాయో చూసుకో, ఓకే ఆఫీస్ బ్యాగ్ ఉంటే బ్యాగ్ పట్టుకో, అవసరమైతే లంచ్ బ్యాగ్ ఉంటే లంచ్ బ్యాగ్ తీసుకో, ఆఫీస్కి వెళ్తున్నావు కాబట్టి. పక్క కాలనీలోకి వెళ్ళి వచ్చేటప్పుడు నువ్వు బైక్ తీసుకో, హెల్మెట్ తీసుకో, చెప్పులు వేసుకో, ఇవన్నీ చెప్పదు, అక్కడ ఏదో వల్ల అది చెప్తుంది. అలాగే ఒక అదర్ విలేజ్ కి వెళ్తున్నాం, ఒక 10 కిలోమీటర్లు, ఇందాక ఆఫీస్ కాకుండా అదర్ విలేజ్ కి వెళ్తున్నాం. విలేజ్ కి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వెంటనే బైక్ మీద ఒక 10 కిలోమీటర్లు వెళ్ళడం మనకి ఏమనిపిస్తుంది, అబ్బా రిస్క్, దారిలో ఎండ, లేదంటే గాలి ఫోర్స్ కి పిల్లలకి ఇబ్బంది అవుతుంది, లేదంటే కొద్దిగా వర్షం పడితే తడిచిపోతారు అనే ఉద్దేశంతో ఏం చేస్తాం, ఆటో మాట్లాడతాం కంపల్సరీ. మనకి ఏదన్నా కార్ లేదనుకోండి ఆటో, లేదంటే ఏదన్నా మన ఆన్లైన్ లో ఓలానో ర్యాపిడోనో ఇట్లాంటివి ఏదన్నా ఆటో కానీ కార్ కానీ బుక్ చేసుకుంటాం. ఓకేనా. అదర్ విలేజ్ కి 10 కిలోమీటర్లు ఉంటాయి. అదే ఒక అదర్ సిటీ ఒక 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, అప్పుడు ఆటో బుక్ చేయంటదా మన మైండ్, లేదా ఆటోని పిలిచి ఆటోని తీసుకొచ్చి ఆటోలో పోదామని చెప్తుందా, లేదా బండిలో వెళ్ళమని చెప్తుందా. బాబు 10 కిలోమీటర్లు అయితే ఆటోలో వెళ్ళగలం కానీ 100 కిలోమీటర్ల ఆటోలో వెళ్ళడం అంతసేపు, ఎక్కువసేపు ఆటోలో వెళ్ళాలి, అది కొద్దిగా జర్నీ లాంగ్ జర్నీ సరిపోతుంది. పక్క కాలనీకో కొద్ది దూరం అయితే నడిస్తే అది కానీ బండి కంటే బెటర్. కానీ 100 కిలోమీటర్లో మన లగేజ్లు ఎక్కువ ఉంటాయి, చాలా ఇబ్బంది. కాబట్టి వెంటనే మనకి ఏముంది, మనకి ఆర్టీసీ బస్ తక్కువ ఛార్జ్ లో కావాలంటే ఆర్టీసీ, లేదంటే అఫిషియల్ గా ఉండాలంటే నువ్వు కార్ ఏదైనా బుక్ చేసుకుంటావు. అది మా కామన్, కార్ బుక్ చేసుకొని అఫిషియల్కి వెళ్ళాలి, డబ్బులు ఎక్కువైనా పర్వాలంటే. లేదు డబ్బులు తక్కువ కావాలంటే నీ మైండ్ ఏం చెప్తుంది, ఆర్టీసీ బుక్ చేయి,
ఆర్టీసీకి వెళ్ళు, ఆర్టీసీలో వెళ్తే తక్కువ టికెట్ అయిపోతుంది, మన మైండ్ ఇస్తుంది. ఓకేనా? అదర్ సిటీ కాకోకుండా అదర్ స్టేట్కి వెళ్ళాలనుకోండి. ఓకేనా? అదర్ స్టేట్ వెళ్ళిపోతున్నావు, దాదాపు ఒక 1000 కిలోమీటర్లు ఉందనుకోండి. అప్పుడు ఏమంటుంది? ఆర్టీసీలో బస్సు వెళ్ళు, ఆర్టీసీ బస్సు బుక్ చేయమని చెప్తుంది మన మైండ్. మనం ఆర్టీసీ బుక్ చేస్తాం, వెంటనే మన మైండ్ ఏం చెప్తుంది? నువ్వు 1000 కిలోమీటర్లు వెళ్ళాలంటే, పిల్లలుంటే బాత్రూమ్కి వెళ్ళాలన్నా అన్ని ఇబ్బంది కాబట్టి మన ట్రైన్ అయితే చాలా బాగుంటుంది. అంత టైం కూర్చొని పోతే నడుము నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి. ట్రైన్లో అయితే కొద్దిగా అటు ఇటు తిరగడానికి, పడుకోవడానికి ఉంటుంది, కంఫర్ట్నెస్ గా ఉంటుంది. కాబట్టి నీకు ట్రైన్ సూటబుల్, నువ్వు ట్రైన్ బుక్ చేయని మన మైండ్ చెప్తుంది. అలా కాకుండా పక్కింటి వాళ్ళు వచ్చి చెప్తారా మనకి? 1000 కిలోమీటర్లు మేము వేరే స్టేట్కి వెళ్ళాలంటే, ఆహా మీరు వేరే స్టేట్కి వెళ్ళాలా, మీరు ట్రైన్ కు బుక్ చేసుకోండి, బస్సుకి అయితే ఇబ్బంది అని 20,000 మనకు చెప్తారా? అవసరం లేదా? ప్రతి ఒక్కరికి తెలిసింది. ప్రతి ఒక్కరికి మైండ్ ఏం చెప్తుంది? ఓహో, లాంగ్ వేరే స్టేట్ కి 1000 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి మనం ట్రైన్ బుక్ చేయాలి. మరి ట్రైన్ బుక్ చేయాలంటే మన ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళినట్లు ట్రైన్ కి వెళ్తే అక్కడ టికెట్లు ఉంటాయా? అప్పుడు ఏముంటది? నువ్వు లాంగ్ వెళ్ళాలి కాబట్టి సడన్ గా నువ్వు స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలంటే అక్కడ సీట్లు ఉంటాయో లేదో చాలా ఇబ్బంది కాబట్టి నువ్వు ముందే రిజర్వేషన్ చేసుకో అని చెప్తుంది. రిజర్వేషన్ 3 రోజుల ముందే చేసుకోమంటదా? బాబు నువ్వు 3 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే ఖచ్చితంగా నీకు సీటు పెడితే వస్తుందో రాదో, వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే మరీ కూర్చోనో సైడ్ నిలబడే ఇబ్బంది కాబట్టి నువ్వు నెల రోజుల ముందే రిజర్వేషన్ చేసుకో. నువ్వు ఏ స్టేట్ కి వెళ్తున్నావో అక్కడ ఏ ట్రైన్లు ఉన్నాయో చూడు, అందులో ఏ ట్రైన్ కంఫర్టబుల్ గా ఉంటుందో చూడు, ఏ టైం కంఫర్టబుల్ గా ఉంటుందో చూడు, ఇది ఫాస్ట్ ప్యాసింజర్ చూసుకో అని చెప్పి అన్ని చూసి నీకు అన్ని కంఫర్టబుల్ గా ఉండే విధంగా ఉంటుంది. నీకు తెలియకపోతే కనీసం వేరే వాళ్ళని అడిగి తెలుసుకో అంటది. ట్రైన్ల గురించి నాకు తెలియకపోయి ఉండొచ్చు. ఓకేనా? నన్నేమంటుంది నా మైండ్? నీకు ట్రైన్ల గురించి తెలుసు కాబట్టి నీ ఫ్రెండ్ కూడా తెలిసినవాడు ట్రైన్లో వెళ్ళేవాడు, తిరిగేవాడు ఎక్కువ ఉంటే అతన్ని అడిగి తెలుసుకో అని చెప్తుంది. అంతేగాని నాకు తెలియదు కాబట్టి నేను బస్కే పోతానని చెప్తుందా? కాదు కదా. వెంటనే నీకు తెలిస్తే నేను ఫాలో అవ్వమంటది, తెలియకపోతే నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుకోరా బాబు అని చెప్తుంది మన మైండ్. అప్పుడే మనం వెళ్ళి వెళ్తాం. అలా కాకుండా ఇలా ట్రైన్లో వెళ్ళదు కాకుండా మా అదర్ కంట్రీకి వెళ్ళాలనుకోండి, ఓ 10,000 కిలోమీటర్లు ఉంది, ట్రైన్ బుక్ చేసి అని చెప్తుందా? ట్రైన్లో వెళ్ళగలమా? వెంటనే ఏమంటుంది? 10,000 కిలోమీటర్లు అదర్ కంట్రీకి వెళ్ళాలంటే నువ్వు ఫ్లైట్ బుక్ చేయంటది. ఫ్లైట్ బుక్ చేయాలంటే నీకు పాస్పోర్ట్ ఉందా లేదా? మనం వెళ్ళాల్సిన కంట్రీకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరమా? ఒకవేళ ఉండాలంటే ఎంత టైం ముందే మనము టికెట్లు బుక్ చేసుకోవాలి? మరి ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలంటే అసలు ఎంత అమౌంట్ కావాలి? మన పరిస్థితులు ఏంటి? ఎప్పుడు అరేంజ్ చేసుకోవాలి? ఎవరిని అడగాలి? ఇవన్నీ ఎప్పుడు ముందు ఎలా వస్తాయి ప్లానింగ్స్? నువ్వు నేను ఫలానా కంట్రీకి వెళ్ళాలి అని నువ్వు డిసైడ్ అయితే నీకు ఇవన్నీ ప్లానింగ్స్ ఇస్తుంది. ఫలానా స్టేట్కి వెళ్ళాలని కానీ ఇలా ఇస్తుంది, పక్కింటికి వెళ్ళాలని ఇలా ఇస్తుంది. ఇక్కడ ఏమని చెప్పాను నేను? మీరు ఇలా ఉండాలని డిసైడ్ చేస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మన మైండ్ ప్లానింగ్స్ ఇస్తుందని చెప్పాను. మీరు అందరూ కూడా 10:25 జూమ్ మీటింగ్ లో నేను జాయిన్ అవ్వి తీరాలి, 10:30 క్లాస్ స్టార్ట్ అయితే నేను కూడా ఇంకొక మాట అనిపించుకునే విధంగా ఉండకూడదు, నేను డిసిప్లైన్డ్ పర్సన్ లిస్ట్ లో నేను ఉండాలి అని మీరు డిసైడ్ అయ్యి నీ మైండ్ కి ఇస్తే నీ మైండ్ ఏం చెప్తుందంటే, నేను చెప్పినట్లు ముందే 2 అలారాలు పెట్టుకో, ముందు రేపటి గురించి ముందే ఆలోచన చేసుకో, పనులుంటే నువ్వు ఎర్లీగా లేసి కంప్లీట్ చేసుకో, ఎవ్రీథింగ్. ఒక్కొక్కసారి 2 పనులు చేసుకో, లేదంటే నువ్వు కొన్ని పనులు ఎక్కువ ఉంటే కొన్ని ఆల్టర్నేటివ్ గా హస్బెండ్ వైఫ్ అయితే హస్బెండ్ కి, హస్బెండ్ అయితే వైఫ్ షేర్ చేసుకో, కొన్ని పోస్ట్ పోన్ చేసుకునే ఉంటే పోస్ట్ పోన్ చేసుకో. ఇవన్నీ నీకు థాట్స్ ఎలా ఇస్తుందంటే ముందు నీ మైండ్ కి ఈ డిసిప్లైన్ గా ఉండాలి, ఇక్కడ నేను నేర్చుకోవాలి, జూమ్ మీటింగ్ వినేటప్పుడు కూర్చొని శ్రద్ధగా క్లాస్ వినాలి. ఇవన్నీ నీ మైండ్ కి ఇస్తే దాన్ని నువ్వు పొందడానికి నువ్వు ముందుగా ఏం ప్రిపేర్ చేసుకోవాలి, ఏ వర్క్ చేసుకోవాలి, నీ మైండ్ నీ క్లారిటీ ఇస్తుంది. లేకపోతే ఏముండదు, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తాం, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది, ఫైనల్ గా కష్టపడి ఫెయిల్యూర్ ని తీసుకుంటాం. నీ కష్టంలో మార్పు ఉండదు, ఎప్పుడైనా కష్టపడేది మామూలే. కానీ నువ్వు సక్సెస్సా ఫెయిల్యూరా, ధనవంతుడుగా ఉండాలా పేదవాడుగా ఉండాలంటే, పేదవాడుగా ఉండాలంటే నువ్వు అన్ప్లాన్డ్ గా వేసుకో, నీ మైండ్ కి ఏమి వద్దు. అది నువ్వు ఎప్పుడు ఏం చేయాలంటే ఆకలి వేసినప్పుడు ప్లేట్ ఎదుకో, అన్నము రైస్ ఏదో తెచ్చుకునే ప్లాన్ చేసుకో. లేదు నువ్వు రిచ్ గా ఉండాలి, ధనవంతుడిగా ఉండాలంటే రేపటి గురించి ఈ రోజు ఆలోచించు, రేపు ఏం చేయాలో నీ మైండ్ కి ఏం చేయవలసి వస్తుంది నీ మైండ్ కి ఇస్తే దానికి సంబంధించి నువ్వు ముందే ఏం ప్రిపేర్ చేసుకోవాలి, నువ్వు ఎలా నడుచుకోవాలో నీ మైండ్ అనేది నీకు క్లారిటీగా చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లీడర్స్ అందరూ కంపల్సరీ రేపటి నుంచి ఈ జూమ్ మీటింగ్ ని సక్సెస్ అవడానికి మీరు అందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. నేను చెప్పిన విషయాలు కూడా అర్థమవుతుంటాయి అనుకున్నాను, అందరికి అర్థమైంటది. ఇక్కడ రేపు 10:30కి క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 2 ముగ్గురున్నా 10 మంది ఉన్నా 5 మంది ఉన్నా
ఓకేనా. ఎవరి కోసం వెయిట్ చేయడం అనేది జరగదు. 10 మందే ఉన్నారు కదా, ఇంకో 2 నిమిషాలు మీరు ఫోన్ చేయండి, లేదంటే మేము వెయిట్ చేద్దాం, ఇంకొక 5 నిమిషాలు ఆగి స్టార్ట్ చేస్తాం అని ఇంతకుముందు మనం అక్కడ మాట్లాడుతూ ఉంటాం. అది ఆ సమయానికి అదంతే. ఓకేనా. ఇప్పుడు మనము అప్డేట్ అవుతున్నాం. మనము ఇంకా బెస్ట్ పర్సన్స్ గా మారాలనుకుంటున్నాం. మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి, ఆదర్శంగా కనపడాలి అనుకుంటున్నాం కాబట్టి, ఎదుటి వ్యక్తులు ఎక్కడ మనకు చెప్పడానికి అవకాశం ఇవ్వకూడదు అనుకుంటున్నాం కాబట్టి, ఏ ఒక్క వ్యక్తి సమయాన్ని మన ద్వారా వేస్ట్ అవ్వకూడదు అనుకుంటున్నాం కాబట్టి, మనం ఫస్ట్ డిసిప్లిన్ ఫాలో అవుదాం. ఇక్కడున్న 5 మంది లీడర్లైనా, 10 మంది లీడర్లైనా సిస్టమ్ ఫాలో అవ్వండి. తర్వాత ఏ టీమ్ లీడర్ ఆ టీమ్ లీడర్ నా వాళ్ళు ఎవరు లేట్ గా అవుతున్నారో వాళ్ళకి ఆ అవేర్నెస్ లేకపోయినా అది క్లారిటీ ఇచ్చి వాళ్ళని జూమ్ లో జాయిన్ చేసుకునే ప్రయత్నం చేయండి. జూమ్ మీటింగ్ అనేది 2 మీటింగ్లు ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు 2 ఉపయోగించుకోండి. లేదు మాకు 2 అంటే కష్టం అవుతుంది అనుకున్న వాళ్ళు ఉదయం పాజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉదయం ఉపయోగించుకోండి, ఈవినింగ్ పాజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈవినింగ్ ఉపయోగించుకోండి. కానీ రోజుకి ప్రతి రోజు క్లాస్ అయితే కంపల్సరీ వినాలి. ఒక క్లాస్ రోజుకి కంపల్సరీ వినాలి. 2 అనేది మీ చాయిస్ ఇస్తున్నాను. 2 క్లాసులు వింటే నిజంగా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. మీరు మాట్లాడుతూ ఉంటే మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతుంది, మీ ఎక్స్‌ప్లనేషన్ పెరుగుతుంది. మీరు తొందరగా సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి ఖచ్చితంగా 2 జాయిన్ అవ్వమని నేను చెప్పను. ఎందుకంటే మీ ఇంట్లో పరిస్థితులు, మీ వర్కులు, మీరు రెగ్యులర్ గా చేసుకునే చాలా బాధ్యతలు ఉంటాయి కాబట్టి, మనం వెస్టేజ్ అనేది సెకండ్ ఇన్‌కమ్ సోర్స్ కింద పెట్టుకున్నాం కాబట్టి, దాన్ని శ్రద్ధగా చేస్తే సక్సెస్ అవుతాం. ఓకేనా. ఫస్ట్ డిసిప్లిన్ ఒక్కో స్టెప్ వెళ్ళుకుంటూ పోతే అన్ని సాధ్యమవుతాయి. ఓకేనా. ఇల్లు కట్టాలంటే స్థలం తీసుకోవాలి, పర్మిషన్స్ తీసుకోవాలి, డబ్బులు రెడీ చేసుకోవాలి, దానికి కావాల్సిన రా మెటీరియల్ తెచ్చుకోవాలి, ప్లానింగ్ చేయించుకోవాలి, తర్వాత పునాదుల నుంచి వేసుకొని కొంత వర్క్ చేసుకుంటే ఒక రోజుకి ఇల్లు రెడీ అయిపోయి దాంట్లో వెళ్ళి చక్కగా జీవిస్తాం హ్యాపీగా. అంతేగాని ఇన్ని పనులు చేయాలి మన వల్ల కాదు అనుకుంటే మన జీవితాంతం ఇంకా ఏదో రెంటింట్లో ఉండి ఎక్కడ ఉంటామో మన లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. వెస్టేజ్ లో ఫ్యూచర్ ఉంది. వెస్టేజ్ లో ఉన్న బెనిఫిట్లను మనం పొందాలి. ఈ రోజు ఏ కారణాల వల్ల మనకి ఇబ్బందులు ఉన్నా సరే ఈ ఇబ్బందుల్ని సరి చేసుకుంటూ దానికి కూడా కావాలంటే క్లాసులు చెప్తాను. ఉన్న ప్లానింగ్ లో మనం ఎలా చేసుకోవాలి. ఫస్ట్ మీ అందరూ డిసిప్లైన్ గా మేము ఫాలో అవుతూ ఈ మీటింగ్లు ఉపయోగించుకొని మేము బాగా నేర్చుకుంటూ తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని నేర్పిస్తాను. ఆ విషయాన్ని ఫాలో అవుతూ మనం టీం కట్టుకొని ఈ రోజు నిదానమైన పర్వాలేదు, భవిష్యత్తులో ఒక మంచి స్ట్రాంగ్ టీమ్ గా మార్చుకొని మనం ఏ పరిస్థితుల్లో అయినా సరే ఒక ₹1,00,000 ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే స్థాయిలో ఉండాలి అని మీరు ప్లాన్ చేసుకోండి. అద్భుతంగా సక్సెస్ అవుతారు. నేను చెప్తున్నది ₹1,00,000 ప్రతి ఒక్కరికి ప్యాసివ్ ఇన్కమ్ కింద ₹1,00,000 ఇస్తే ఎంత గొప్పగా ఉంటుందండి. అదేమన్నా సాధ్యం కాదా? మీ కళ్ళ ముందు నేను తీసుకున్నాను కదా. నేను ఆల్రెడీ మన మీటింగ్ లో కూడా చెప్పాను కదా. ఒక నెల కాదు నేను తీసుకునేది, 2.5 సంవత్సరాలు నేను ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్నాను. 2.5 సంవత్సరాలు కష్టపడితే 2.5 సంవత్సరాలు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకున్నాను. ఇదే ఎగ్జాంపుల్ ఎవరో ఎగ్జాంపుల్ వస్తుంది, నా లైఫే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని మరి మీరందరూ ఆ రోజు నేను ఈ రోజు మీకు ఏది చెప్తున్నానో ఆ రోజు అలా కష్టపడ్డారు. 2.5 సంవత్సరాలు రాత్రింబోలు కష్టపడ్డారు. కష్టపడి టీం నిలబెట్టుకొని ఆ టీం తో ఒక గుడ్ రిలేషన్ నా కోసం నా టీం నిలబడే విధంగా తయారు చేసుకున్నా కాబట్టి ఈ రోజు నేను అందుబాటులో లేని సమయంలో కూడా 2.5 సంవత్సరాలు నా టీం ఈ రోజు నిలబడి ఈ రోజు నన్ను ఒక ₹1,00,000 ఇన్కమ్ గా గ్రౌండ్ డైరెక్టర్ గా నిలబెట్టిందంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్ సిస్టమ్ అండ్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఎంత గొప్పగా దాన్ని వాడుకుంటే అంత గొప్ప వాళ్ళం అవుతాం. మన మైండ్ సెట్ ని వాడుకోలేకపోతే మనం ఎప్పుడు గొప్ప వాళ్ళగలం. కాబట్టి పెద్దగా ఆలోచించండి. 10:30కి కరెక్ట్ గా జాయిన్ అవ్వడం కష్టం అనుకోవద్దు. ఏదైతే పెద్దగా ఆలోచించి దానికి అనుగుణంగా పనిచేయండి. పెద్దగా రిజల్ట్స్ తీసుకోండి. వెస్టేజ్ లో అద్భుతంగా రిజల్ట్స్ తీసుకొని సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఈ టైమింగ్స్ మర్చిపోవద్దు. రేపటి నుంచి మనము శ్రద్ధగా 10:30కే క్లాస్ మొదలెట్టాలి. 11:45కి 100% ఒక్క క్షణం కూడా లేట్ అవ్వకుండా క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే ఒక్కో రోజు మనం అది ఎస్టాబ్లిష్ అవుతూనే ఉంది. చాలా మందికి ఎలా ఉంటుందంటే ఈ క్లాస్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది, ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సిన టైం స్టార్ట్ అవ్వదు, అరగంట స్టార్ట్ అవుతుంది, క్లోజ్ అవ్వాల్సిన టైంకి గంట లేట్ గా క్లోజ్ అవుతుంది అని అందరిలోనూ ఒక రకమైన నిరుత్సాహం కావచ్చు, నెగ్లిజెన్స్ అంటే అది ఇంగ్లీష్ లో నెగిటివ్ వర్డ్ అవుతుంది. కొద్ది దాని మీద శ్రద్ధ లేకపోవడం. ఓకేనా. చూద్దాంలే ఏముందిలే అనే ఒక ఫీల్, స్ట్రాంగ్ గా దాని గురించి ఒక క్రమశిక్షణ లేకపోవడం అనేది జరుగుతుంటది. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరు రేపు నుంచి టైమింగ్స్ ఫాలో అవ్వండి. ఈవినింగ్ చెప్తాను, ఈవినింగ్ కూడా ప్లాన్ చేసుకుందాం. మరి ఈ ఈవినింగ్ జాయిన్ అయిన వాళ్ళు ఈ మీటింగ్ లో కూడా ఉంటారు కదా కొంతమంది, అందుకే ఈ రోజు ప్లానింగ్. కాబట్టి మీ మైండ్ సెట్ ని స్ట్రాంగ్ గా పెట్టుకోండి.
కరెక్ట్ గా ముందు రోజు ప్లానింగ్ ఇవ్వండి. నెక్స్ట్ డే దాని గురించి ఆ సొల్యూషన్స్ వస్తుంది. అన్ని ప్లాన్ చేసుకొని మీ టైం వేస్ట్ అవ్వకుండా తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ పొందే విధంగా మన మైండ్ ని మనం యూటిలైజ్ చేసుకుంటే మనం గొప్ప వాళ్ళం అవుతాం.